పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. వచ్చే జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేస్తుంది. దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులను తాజాగా క్లియర్ చేయడం, మరికొన్నిటిని త్వరలో క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండడం, జూన్ 2 నుండి రాజీవ్ యువ వికాసం స్కీమ్ను ప్రారంభించడం, అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించడం వంటి చర్యలన్నీ ఎన్నికల సన్నాహాల్లో భాగమేనని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల సన్నద్ధతలోని భాగమేనని రాజకీయ అధికార వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. మరోవైపు యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస కార్యక్రమాన్ని జూన్ 2 నుండి ప్రారంభించనుంది. 5 లక్షల మందికి దీంతో లబ్ధి చేకూరనుంది. ఇందులో స్థానిక యువతతో పాటు కాంగ్రెస్ కేడర్ కి కూడా ప్రయోజనం దక్కనుంది. జూన్ నెలలో వీలైనంత మంది అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ రైతు భరోసాను కూడా ఈ నెల చివరి వారం నుండే రైతుల ఖాతాలో జమ చేయాలని భావిస్తుంది. ముఖ్యంగా జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీలు కొనసాగుతున్నాయి. ఇవి కూడా స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగమేనని చర్చలు జరుగుతున్నాయి. కొన్ని వారాలుగా సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలతో జరిగిన భేటీల్లోనూ ఎన్నికల సన్నద్ధత, స్థానిక నాయకులతో సమన్వయం, ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందేశాల గురించి ప్రస్తావిస్తున్నారు. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో స్థానిక ఎన్నికలు ఉంటాయని ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చినట్టు చర్చ జరుగుతుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గతేడాదిలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సమగ్ర కులగణన సర్వే చేపట్టింది. అనంతరం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన 2 బీసీ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల కేంద్ర కేబినెట్ కూడా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన చేసేందుకు అంగీకరించింది. ఇది పూర్తయ్యేందుకు మరో 1.5 సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రం చేసిన కుల గణన వివరాల ఆధారంగా పంపిన స్థానిక బీసీ రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్రపతి ఆమోదిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈసారి పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇతర పార్టీలు కూడా బీసీలకు అంతే మొత్తంలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీంతోనైనా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినట్లు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.